ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఉగాది పండక్కి మాస్ రాజా 75th ఫిల్మ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. మిస్టర్ బచ్చన్ ఓ వైపు చేస్తూనే RT75 ఫిల్మ్ తాలూకు ఫ్లేవర్ ని పండగ థీమ్ తో చెప్పే ప్రయత్నం చేశారు. వాయిస్ పరంగా గోదావరి యాసలో రిఫ్లెక్ట్ అయ్యే రవితేజ తెలంగాణ లక్ష్మణ భేరి క్యారెక్టర్ తో ఎంతవరకు సింక్ అవుతాడు? రవితేజ మిస్టర్ బచ్చన్ ఫిల్మ్ ఓ వైపు చేస్తూనే ఉగాదిని పురస్కరించుకొని కొత్త మూవీని ప్రకటించాడు. తన 75వ ఫిల్మ్ కి డెబ్యూ డైరెక్టర్ గా భాను భోగవరపు అనే కొత్త కుర్రాడిని పరిచయం చేస్తున్నాడు. ఇందులో సినిమా కాన్సెప్ట్, రవితేజ పాత్ర తీరుతెన్నులను పోస్టర్ లో వెల్లడించాడు. ఈ మేరకు అనౌన్స్మెంట్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. తెలంగాణ నేపథ్యంలో సాగే కథతో రవితేజ ఫీల్డ్ లోకి దిగబోతున్నాడు. పోస్టర్లో రవితేజ 75వ చిత్రం అని తెలుపుతూ కళ్లద్దాల మీద RT75 అని రాయడం బాగుంది. అలాగే పోస్టర్ మీద రవణ దావతిస్తుండు, రెడీ అయిపోండ్రి, హ్యాపీ ఉగాది రభాయ్ అని తెలంగాణ యాసలో రాయడం ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ఇది తెలంగాణ నేపథ్యంలో సాగే చిత్రం అని అర్థమవుతోంది. ఇందులో రవితేజ పాత్ర పేరు లక్ష్మణ భేరి అని తెలపడంతో పాటు ఆయన పాత్ర ఎలా ఉంటుందో ఉగాది పంచాంగం రూపంలో చెప్పారు. ఆదాయం చెప్పను థీ, ఖర్చు లెక్కజయన్, రాజపూజ్యం అన్లిమిటెడ్, అవమానం 0 అంటూ రవితేజ పోషిస్తున్న పాత్ర గురించి పోస్టర్ పై రాసుకొచ్చిన తీరు చాలా కొత్తగా ఉంది. సినిమా కంటెంట్ కూడా కొత్తగా ఉండబోతుంది అనే సందేశాన్ని అయితే ఇస్తోంది. హీరో మాస్ కోణాన్ని వాడుకుంటూ ఈ కథ చేశారని టాక్. అలాగే ఇందులో ఫస్ట్ టైం రవితేజ ఫుల్ లెంత్ తెలంగాణ యాసని డెలివరీ చేయడానికి సిద్ధమవుతున్నాడు. గోదావరి యాసలో ఎక్కువగా రిఫ్లెక్ట్ అయ్యే మాసరాజా వాయిస్ ఫుల్ లెంత్ నైజాం యాసలో ఎంతవరకు సింక్ అవుతుందో చూడాలి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. రవితేజ ధమాకాకు భీమ్స్ ఇచ్చిన బాణీలు సినిమా హిట్ కి బాగా హెల్ప్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ సెట్ అయింది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నాము అని చిత్ర బృందం ప్రకటించింది. సంక్రాంతి లిస్ట్ లో చాలా సినిమాలున్నాయి. విశ్వంభర, తండేల్, రాజాసాబ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు పొంగల్ బరిలోనే నిలిచాయి. ఇప్పుడు రవితేజ కూడా ఈ పోటీలో దిగిపోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి క్లాప్ కొట్టబోతున్నారు.